స్టేషన్ ఏంటి మహానుభావ చాలా వెనకాలన్నావు. 3.26 మైనస్లో ఉన్నావు. చెప్పండి, అటు చూడండి సార్. 1.5 నాకు కాదు, వాళ్ళకి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు వాళ్ళకి జవాబుదారు, నాకు కాదు. 1.53 లాస్ట్ మంత్ కంటే తక్కువ. ఏంటి డబ్బులు తీసుకున్నారు రిజిస్ట్రేషన్లో? అంటే అన్న ఆఫీసులో మంచిగా చేశారు సార్. ఒక 2 నాకు తెలియదు, మీకు నెగటివ్ వచ్చింది. నేను ట్రాన్స్పరెంట్గా చేయమన్నాను. మీరు వచ్చిన వాళ్ళని గౌరవంగా చేసి పంపిస్తే మీకు జిందాబాదులు కొడతారు. వచ్చిన వాళ్ళని వేధిస్తే వాళ్ళు కూడా అది చెప్తారు. అన్ని మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ప్రక్షాళన చేసుకోండి, నాకు కరెక్ట్గా ఉండాలి. అలాగే సార్. తర్వాత పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ 6.04 పాజిటివ్ వచ్చేది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. బాగా చేసావయ్యా. వీధి దీపాలు కూడా మీదేనా? 2.81 వీధి దీపాలు కూడా బాగా చేశారు. శానిటేషన్ కూడా బాగా చేశారు. 0.43+. ఈ 3కి ముందు చప్పట్లు కొట్టి అభినందించండి బాగా చేసిన దానికి. బాగా చేయనట్టు 2 ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో గొంతులున్నాయి అక్కడక్కడ. 0.72-. అదే మరి మెప్మా 3.53-. ఎవరు మెప్మా? ఎవరు? నువ్వా? రాబరు రండి, చెప్పండి ఎట్లా? మీరేంటి 3.53- ఉంది మెప్మా? సార్ ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. లాస్ట్ మంత్ ఏమో 67 తెచ్చుకున్నాను సార్ మేలో. ఇప్పుడు మాత్రం 71 తెచ్చుకున్నాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. కొద్దిగా అవేర్నెస్ చేస్తాను సార్. బ్యాంక్ వాళ్ళతో అవేర్నెస్ చేసి 80-90% తెచ్చుకుంటాను సార్. 80 ఇయర్ పెట్టుకున్న 80-90 అబోవ్ రావాలి తప్పకుండా సార్. ప్రతి ఒక్క పిటిషన్ కూడా మీరు డిస్పోజ్ చేయాలి. అది కూడా చెప్తున్నా, ఏవైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే ఏఐ ద్వారా అనలైజ్ చేసి మీకు అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. బీ క్లియర్, మనం హ్యూమన్ యాంగిల్లో పనిచేయండి. థ్యాంక్ యూ. తర్వాత ఏపీ ఎస్ఆర్టీసీ అందరూ బ్యాచ్ అంతా రావాలి. ట్రాన్స్పోర్ట్, వాహన్, బస్ స్టేషన్లు, సారథి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ. ఇక్కడ మీరు చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్సెస్ 0.28-. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ 0.41-. వాహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ 3.29-. ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్ స్టేషన్లు 3.65-. డ్రైవింగ్ లైసెన్సులు 4.85-. ఏంటమ్మా మీదేనా? మీరేమేమి చూస్తున్నారు? ఏపీఎస్ఆర్టీసీ సార్. ఆర్టీసీ ఏంటమ్మా బాగాలేదు? 2 విషయాల్లో బాగాలేదు మీ దగ్గర. సార్ ఈ బస్ సర్వీసెస్ గురించి మేము యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ అంతా ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ అనేది పెడుతున్నాం సార్. పెట్టి వారికి యాక్సిడెంట్స్ మీద ప్లస్ కర్టియస్ బిహేవియర్ మీద ట్రైనింగ్ పెడతాం సార్. పెట్టి ఇంప్రూవ్ చేస్తాం సార్. అలాగే ఈ బస్ స్టేషన్స్ గురించి సార్ మనం కొంత ఈ శానిటేషన్ వర్కర్స్ తక్కువ ఉన్నారని కొంత ఐడెంటిఫై చేసాం సార్. 3 డిపోలలో మ్యాన్ పవర్ని కూడా పెంచాం సార్. అలాగే టాయిలెట్స్ నంద్యాల డిపోలో కొంత డ్యామేజ్ ఉంటే వెంటనే రినోవేషన్ టేకప్ చేసాం సార్. ఖచ్చితంగా అది పెంచుతాం సార్. ఇప్పటికైతే బాగాలేదు, ఇమీడియట్ గా మీరు సెట్ చేసుకోవాలి. బీ క్లియర్. మీ దగ్గర ఏంటమ్మా ఈ 3 సేవలు కూడా సరిగా లేవు. వాహన్ కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడంతా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చాం, అయినా కూడా 3.29% ఉంది. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ఫస్ట్లో అయితే కొంచెం బాగా తక్కువ ఉండేది సార్. గత 3 months నుంచి మనం కంటిన్యూస్గా పాజిటివ్ గ్రోత్ ఇంప్రూవ్ చేశాం సార్. ప్రెజెంట్ మంత్ కూడా 17% పాజిటివ్ గ్రోత్ ఉంది సార్. అలాగే సారథి కూడా +6.4% ఇంప్రూవ్ చేశాం సార్ స్టేట్ యావరేజ్ కంటే. ఇంకా మనం న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ తమ 24 hours తీసుకొచ్చారు సార్. ఈ 2 నెలల్లో చేశారమ్మా. ఇప్పుడు కూడా మీరు వాహన్ ఇంకా మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం. ట్యాక్స్ కూడా ట్యాక్స్ ఒకటి పాజిటివ్లోకి వచ్చారు ఇప్పుడు ఈ 1 monthలో. ఎస్ సార్. సారథి ప్లస్కి వచ్చావు. లాస్ట్ 1 yearలో మైనస్లో ఉన్నారు. తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం సార్. కంటిన్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాస్పిటల్స్ అందరూ రండి, ముందుకు రండి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి అండ్ ఆల్సో డిఎస్హెచ్. ఏంటమ్మా ఒక డిఎంఈ ఎవరు చూస్తున్నారు మీ దగ్గర? డిఎంఈ ఈయన హాస్పిటల్స్ డిఎంఈ చూస్తున్నారు. పాజిటివ్గా ఉంది. 1.30% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి.
గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్హెచ్ ఎవరమ్మా నువ్వా మైనస్లో ఉన్న తల్లి 0.86 సమాధానం ఏంటి? ఏం లేదు సార్, కొన్ని హాస్పిటల్స్ చాలా వేకెన్సీస్ వచ్చాయి సార్. చాలా మంది డాక్టర్స్ డిఎంఈ సైడ్ వెళ్ళారు. ఇప్పుడు ఒక 1 monthలో ఫిల్అప్ అవుతాయి సార్. ఇంప్రూవ్ చేస్తారు సార్. మీరు నాకు ఎక్స్క్యూజ్ లేదు. మీరు అవసరమైతే మీ కలెక్టర్తో మాట్లాడుకోండి, మీ డైరెక్టర్తో మాట్లాడుకోండి. నాకు పనితనం కనపడాలి. Yes, sir. బీ క్లియర్. ఎస్ సార్. అదే మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏంటంటే నువ్వు మరి 0.86 ఇప్పుడు ప్లస్కి వచ్చావు. నమస్కారం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. శానిటేషన్లో కొద్దిగా మన వీక్ ఉంది సార్. పిహెచ్విపిఎస్ఎల్లో అది ఇంప్రూవ్ ఏం చేస్తావు నాకు తెలియదు. కొరడా ఎత్తుకుంటావా, అడుక్కుంటావా, అది నాకు తెలియదు. పని కావాలి నాకు. అలాగే నువ్వు లీడర్వి, నీకు బాధ్యత చెప్పాం. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమ్మకమేనా? నమ్మకం షూర్ సార్. ఓకే. ఇక్కడ పోలీస్ అయితే గంజాయి బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. రండి. 3.11% గంజాయి మీద రాష్ట్రానికంటే బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎక్కడన్నా గంజాయి బ్యాచ్ ఉంటే మీరు సమాచారం ఇవ్వండి. ఎవ్వరికి అడ్రస్ చెప్పాం, మీ పేరు కూడా చెప్పాం. ఆ గంజాయి బ్యాచ్ను మాత్రం తాట తీసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి పెద్ద సమస్య రాష్ట్రానికి. కేంద్రం కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉద్యమం చేయడానికి కేంద్రం కూడా ముందుకు వచ్చారు. మన రాష్ట్రం దానికి ఆదర్శంగా ముందుకు పోవాలి. రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1.98% మీరు మైనస్లో ఉన్నారు. ఏంటి కారణం ఏంటి? సార్ మనకు లాస్ట్ ఇయర్ సార్ ఈ 3 monthsలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం సార్. త్వరలో మేము ప్లస్కి వస్తాం సార్. ఆల్ పోలీస్ స్టేషన్లో అవేర్నెస్ రావాలి. ఎవడైనా ఆడబిడ్డల జోలుకొస్తే వెన్నెముకలో వణుకు పుట్టాలి. క్రైమ్ చేసే మునుపు అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, నో టాలరెన్స్. థ్యాంక్ యూ. ఫైర్ సర్వీసెస్ ఇక్కడ బాగాలేదు. ఫైర్ సర్వీస్ ఏం తమ్ముడు ఏంటి చాలా ఉదాసీనంగా ఉన్నావు. అందరికంటే హైయెస్ట్ లాస్ట్లో ఉన్నావు నువ్వు. 9.57 మైనస్, 10% రాష్ట్రంలో మైనస్లో ఉన్నావు. ఏంటి కారణం? నీ మాట మీ వాళ్ళు వినడం లేదా, లేకపోతే నువ్వు గట్టిగా ఉండడం లేదా ఏంటి? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. సార్ ఇన్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తున్నాం సార్. మామూలుగా అయితే 21 daysలో క్లియర్ చేయాలి సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో 5 daysలోనే క్లియర్ చేస్తున్నాం సార్. స్టేట్ లెవెల్లో కూడా 10 days లోపల క్లియర్ చేస్తున్నాం సార్.